ఏడాది పొడవు చదివి ఉన్న ఈ స్కూల్ పోరగాళ్లకు ఇయాల్టికెంచి ఫైనల్ పరీక్షలు కదా అనుల్లా. అయితే ఇక ఫైనల్ పరీక్షలు రాసేటందుకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఈ స్కూల్కు అందులో చదువుకునే పోరగాళ్లు పోతే ఈ స్కూల్కు తాళం వేసిర్రట. అగో పోరగాళ్లకు పరీక్ష రానియకుండా మరి ఎందుకో ఏమో ఓ పారు అరుచుకుందాం పారి. నెల ముందే ఎండలు బగ్గగొట్టుడుతోని మస్తు తక్లీఫ్ అవుతున్నది ఈ స్కూల్ పోరళ్లకు. ప్రభుత్వం ఒంటిపూట బడులు పెట్టింది, అయినా కూడా సూర్యభగవానుడు పొద్దుగాల 8కెళ్లే బగబగ మండుతున్నాడు. దీంతో నాటి ఈ స్కూల్ పోరళ్ళు ఇటు కొలువు చేసేటోళ్ళు మస్తు ఇబ్బందులు పడుతున్నారు పోర్రి. అగో ఇప్పుడే ఈ స్కూల్ పొలాల గురించి చెప్తున్నా, ఇట్లా పోరళ్ళు బయట కూర్చున్నారు. ఏమై ఉండొచ్చు కథ? ఆగో గేటుకు లాగేసిర్రు, పొలగాలు బయట కూర్చున్నారు. ఓ అన్నలు ఏంది ముచ్చట? అరే అట్లనా? ఇక ముచ్చటేందంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ జెడ్పీహెచ్ఎస్ పెట్రోల్ పంపు ఈ స్కూల్ కు కాంట్రాక్టర్ అబీబు తాళం వేసిందట. కొత్త ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మించి 8 నెలలు అయ్యింది. ఏం లేదన్నా 97 లక్షల రూపాయల దాకా బిల్లు ప్రభుత్వం ఇస్తలేదని ఈ స్కూల్ గేట్ కు కాంట్రాక్టర్ తాళం వేసిండట. ఈ బళ్ళ 292 మంది పొలగాలు చదువుకుంటున్నారట. మళ్ళా ఇయాలడికెళ్ళి ఫైనల్ పరీక్షలు కూడా ఉన్నాయట పోర్రి. ఇక పొలగాలు ఈ స్కూల్ ముందు కూర్చునుడుతోని కాంట్రాక్టర్ కు జిల్లా ఉన్నతాధికారులు 3 రోజులు గడువు ఇచ్చుడుతోనే గేటు తాళం తీసిర్రట.